పాటి వంటేంటి? ఏముందమ్మా, చేపల పులుసే. చేపల పులుసా? చేపల పులుసు అంటే ఏమైనా మన నెల్లూరులో చేపల పులుసు కొట్టేసేది ఈ ప్రపంచంలోనే లేదు. మరుండి భోంచేసి వెళ్ళు. లేదు పాటి, ఇంకో పూటొచ్చి భోంచేస్తాను. ఇప్పుడు బయలుదేరాలా? ఓ, బయలుదేరిపోయినావా? హా, నేను పూరి కలిసి బయటికి వెళ్తున్నాం. పూరియా? అదెక్కడికొస్తది? లేదు పాటి, ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి బుల్లి బాబు అన్నమాట. వాడికి బర్త్డే, అక్కడికి వెళ్ళేసి వచ్చేస్తాం. ఏ పూరి, ఏంటిది? ఎక్కడిది డ్రెస్సు? ఎక్కడ బయలుదేరినావు? అంటే డ్రెస్సు అది నేనే తీసుకొచ్చాను ఆంటీ, గిఫ్ట్గా ఇచ్చా. అవునా? వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చినట్టున్నావు కదమ్మా. హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా, అందులోంచి తీసిచ్చా. అవునా? ఇప్పుడెక్కడికి? చెప్పాను కదా ఆంటీ, మా ఫ్రెండ్ తమ్ముడిది బర్త్డే పార్టీ ఉందని. ఆ బర్త్డే కేక్ కటింగ్కి రమ్మన్నారు. పూరిని కూడా తీసుకెళ్తా. ఏం పూరి, నాకు చెప్పనే లేదు. నేను మర్చిపోయానమ్మా. పూరి ఎప్పుడూ ఇంతే, అన్నీ మర్చిపోతూ ఉంటుంది. అందుకే మా ఫ్రెండ్ గుర్తు చేసి మరీ తీసుకురమ్మంది. మీ అప్పకి చెప్పేసి పో. అమ్మా. ఓకే ఆంటీ, వెళ్ళొస్తాం. పార్టీ వెళ్ళొస్తాం. చేపల పులుసుని మిస్సింగ్. బాయ్ పూరి, పద. ఏంటమ్మా ఇంకా కోయలేదు నువ్వు? ఎప్పుడు వంట చేస్తాను? అప్పా. ఏమ్మా, యాడికి పోతుండావు? 2 స్ట్రీట్ల అవతల మా ఫ్రెండ్ తమ్ముడు బర్త్డే పార్టీ ఉంది అంకుల్. కేక్ కటింగ్కి తీసుకెళ్తున్నా. నేనే తీసుకొచ్చి దింపేస్తా. అట్నా? సరేమ్మా, భద్రం. అప్పా. నేనున్నాను అంకుల్, జాగ్రత్తగా చూసుకుంటాను. రా పూరి. బాయ్ అంకుల్. ఏయ్, మెల్లగా వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళొద్దు. ఏయ్, నువ్వు వెనకాల కూర్చొని ఉంటే మెల్లగా ఎట్టబోతానబ్బా. మనసు కంటే వేగంగా బండి రేజ్ అయిపోతా ఉన్నది. అయిపోతుంది. ఇక నుంచి ఇలా 2 వీలర్లో బయట తిరగడాలు, బయట కలవడాలు ఇవన్నీ కుదరవు. ఇప్పుడు చూసావా ఏమైందో? ఏమైంది? ఆ గోవర్ధన్ కంట్లో పడబోయేవాళ్ళం, తప్పించుకున్నాం. ఒకవేళ పడుంటే ఏమయ్యేది? ఏమయ్యేది? ఏం కాదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడొకప్పుడు తెలియాల్సిందే కదా. ఇప్పుడు తెలుసుంటే నానా రభస జరిగేది. ఏమైనది? మా అమ్మకి తెలిసిపోయినదే, మన పని సులువు అయిపోయిందే. ఏ హాయ్. అయ్యో, గౌతమి దగ్గర తీసుకొచ్చారా? అవును, ఈరోజు నిన్ను పరిచయం చేసేస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? రాబ్బా, చెప్తాను. నన్ను గౌతమి పరిచయం చేయడం ఏంటి? ఇదేనా పిచ్చా? ఏం కాదులేపా. దిగు. రాబ్బా. ఎవత్తిది? దీనికోసం గోవింద్ ఇంతగా పడి చచ్చిపోతున్నాడా? రాబ్బా. హాయ్ గౌతమి. హాయ్. అరే, చెప్పాను కదా ఈరోజు నేను ప్రేమించే అమ్మాయిని. కాదు, నేను ప్రేమించే అమ్మాయి కాదు, నన్ను ప్రేమించే అమ్మాయిని నీకు పరిచయం చేస్తానని.
నిన్నాళ్ళు ఓకే చేయలా, ఇప్పుడు ఓకే చేసేసింది. అందుకే ఇప్పుడు గర్వంగా నీ ముందుకు తీసుకొచ్చి పరిచయం చేయబోతున్నాను అన్నమాట. హలో, నువ్వు ఇటు మొహం మూసుకుంటే అట్టా, ఒకసారి నీ మొహం చూపించు. తీ. హే, షాక్ అయిపోయినావు కదా నువ్వా? ఇందుకే నీకు ఈ థ్రిల్ ఇవ్వడం కోసమే నువ్వు అన్ని తూర్లు అడిగినా చెప్పకుండా ఉన్నా. ఇప్పుడు చూడు నీకెంత థ్రిల్ దొరికిందో. మామూలుగా అయితే నీకు ఇంత థ్రిల్ దొరికేదా? ఆహా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమాత్రం ఊహించలేకపోయాను. మరంతే కదా. హలో, ఏంది నువ్వు? గౌతమి అంటే షాక్లో పడిపోయి ఇప్పుడే నోరిప్పింది. నువ్వు కనీసం హాయ్ అయినా చెప్పాలి కదా. హాయ్. గీత, అసలు మా పెళ్లి చూపులు ఎట జరిగినాయి తెలిసినా? పెళ్లి చూపుల రోజు నేను గౌతమితో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఇంట్లో మా అమ్మ ప్రేమ పెళ్లికి ఒప్పుకోవడం లేదు, బలవంతంగా పెళ్లి చూపులకి తీసుకొచ్చింది, నువ్వు నా ఫ్రెండు కాబట్టి నేనంటే ఇష్టం లేదని చెప్పేమన్నా. కానీ నా ఫ్రెండ్ చాలా తెలివిగా ఇష్టం అని చెప్పి అమ్మని మళ్ళీ సంబంధాలు చూడకుండా ఆపేసింది. ఎందుకంటే మళ్ళీ మా అమ్మ సంబంధాలు చూసి ఇంకా నన్ను ఇబ్బంది పెడతా ఉంటుంది కదా. ఇప్పుడు గౌతమితో నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి ఇంకా నా పెళ్లి గురించి వేరే ఆలోచన చేయదు కదా. గౌతమి మనకు ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ నిశ్చితార్థం అవన్నీ ఊరికినే ఉత్తుతనే అంతే. అమ్మ పెళ్లి ముహూర్తాలు పెట్టేలోపు మనం ఎట్టొకట గౌతమితో ఈ పెళ్లి జరగదు అనేటట్టుగా చేసుకుని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా, అది నా ఆలోచన. ఆ ప్లాన్ ఏందనేది ఇంకా ఆలోచించలేదు కానీ గౌతమి మాత్రం మనకు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నది. మనం ధైర్యంగా ఉండొచ్చు. ఏంది నేను ఇంత చెప్తా ఉంటే కూడా నువ్వు ఇంకా టెన్షన్గానే ఉండవు? గౌతమికి ఏదైనా చెప్పు. సారీయా? దేనికి? లేదు, మా వల్ల మీకు ఇబ్బందేమో. ఇబ్బందేంటి? నా కళ్ళలన్నీ, నా ఆశలన్నీ నాశనం చేశావు, కానీ విడిచిపెట్టను. ఏంది బా, నువ్వు నీ నోటితో చెప్పు, అప్పుడు కానీ గీత నమ్మేటట్లేదు. నేను ఫుల్గా సపోర్ట్ చేస్తాను, మీ వెనకే ఉంటాను. మీ పెళ్లి నా బాధ్యత. నువ్వేం వర్రీ అవ్వకు గీత, నేనున్నాను కదా. నీ పెళ్లి, నీ జీవితం నా చేతుల్లో ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అండి. అరే, ఇప్పుడే థ్యాంక్స్ చెప్పేస్తే ఎట్టా? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ముందు ముందు జరగాల్సింది చాలా ఉంది. అవునబ్బా, అంతా నీ చేతుల్లోనే ఉన్నది, అన్నీ నువ్వే చూసుకోవాలా. చెప్పాను కదా, మొత్తం నా చేతుల్లోనే ఉంది అని. మీరేం వర్రీ అవ్వబాకండి, నిశ్చింతగా ఉండండి, నేను చూసుకుంటాను. సరే బా, నీకు పరిచయం చేసేసిన. ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో నీకు తెలిసిపోనది. ఇంక మా పెళ్లి గురించి నువ్వే ఆలోచించాలా, అది కూడా నీ బాధ్యతే. ఈరోజు నా పుట్టినరోజు, కొత్తగా ప్రేమించుకున్నవాళ్ళం, సరదాగా ఉండాలి కదా. నేను గీత బయలుదేరతాము. నువ్వెట్టా? నేను నా వెహికల్లోనే వచ్చాను, మీరు వెళ్ళండి. ఓకే, థ్యాంక్స్, బాయ్. బాయ్ అండి. బాయ్. రా. ఎంత బాయ్ సాబ్? 100 రూపాయలు. తీసుకోండి. రా వెళ్దాం. అసలేమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? అరే, ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఇదే గోళ, ఆటోలో మొత్తం ఇదే. చెప్పినాను కదా. రా.
అయినా నీతో సరదాగా కబుర్లు చెప్పేదానికి తీసుకురాలా. రా చెప్తా. ఆ, ఎందుకు? నువ్వు రా చెప్తా. అరే అది కాదు. రామే. ఆ, అది ఒక సెట్ ఇవ్వండి. ఎప్పుడు రాలేదా ఇక్కడికి? ఉహుం, లేదు. సరే పద. ఇదే చాలా ఫేమస్ దర్గా. ఇక్కడ ఏదైనా కోరుకుంటే వెంటనే జరిగిపోద్ది. నువ్వు కోరుకోవాలంటే నువ్వే రావచ్చు కదా, నన్ను తీసుకొచ్చావేంటి? నేనేమన్నా నా కోసం కోరుకునేదానికి వచ్చినానా? మన కోసం వచ్చినా. మన కోసమా? దేనికి? ఇంకా అర్థం కాలేదా? మన ఇద్దరి పెళ్లికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలని కోరుకునేదానికి వచ్చిన. మనం కోరుకుని ఈ దర్గాలో మొక్కుకుని ఇవి ఇక్కడ ముడేసినామనుకో మనకు ముడిపడుద్ది అనమాట. అది లాజిక్. ఏంటి? మన పెళ్ళా? ఉహుం. అదేందదే? మా అమ్మ అప్పకి తెలియకుండా నేను ఇవన్నీ చెయ్యను. హలో, మనం ఇక్కడికి వచ్చింది పెళ్లి చేసుకునేదానికి కాదు. ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరగాలని కోరుకునేదానికే. అవన్నీ నాకు తెలీదు. మా మా అమ్మ అప్ప ఇష్టం లేకుండా నేను ఇలాంటి పనులన్నీ చెయ్యను. అయితే ఓ పని చేద్దాం. మన ఇద్దరం కలిసి మీ అమ్మ నాయన దగ్గరికి పోయి వాళ్ళ పర్మిషన్ అడిగి తిరిగి వద్దామా? పోదామా? ఆటో మాట్లాడేదా? ఏ నీకేమైనా పిచ్చా? పిచ్చి నీకా నాకా? పెద్దలందరూ మన పెళ్లికి ఒప్పుకోవాలి, ఎటువంటి గొడవలు జరగకూడదు అని కోరుకోవడానికే కదా వచ్చినాము. నువ్వు రా చెప్తా. ఆహా, నేను రాను. నువ్వు రా అమ్మి, ప్లీజ్. ఆహా, నేను రాను. ఇగో, నువ్వు రాకపోతే నేను నీ కాళ్ళ మీద పడిపోతాను. అందరూ చూస్తారు. హే, నువ్వు పిచ్చి పిచ్చిగా వాక్కు. నిజంగానే చెప్తా ఉండాను. ఇప్పుడుగా నువ్వు రాకపోతే నేను నీ కాళ్ళు పట్టుకుని వదలవా చెప్తా ఉండా. సిగ్గులేదా నీకు? నాకెందుకు సిగ్గు? కాబోయే పెళ్ళం కాళ్ళు పట్టుకునే దానికే. ఇదిగో పెళ్ళాం గిళ్ళం అనకు. మరి ఇంకేమనాలే? అయ్యో, ప్రాణం తీస్తున్నావు నువ్వు. చేస్తుండేది నువ్వు. రా చెప్తాను. ఆహా, నేను రాను. రా అమ్మే, ఉహుం. రా చెప్తాను. రా. ఎవరేలేది? మా ఇల్లు. ఏయ్, ఎక్కడికి పారిపోతున్నావు? నన్ను మీ అమ్మగారి దగ్గర బుక్ చేయాలని చూస్తున్నావా? నేను ఏయ్, పారిపోతా. ఆగు. అమ్మోళ్ళు ఇంట్లో లేరు. రా చెప్తా. రా. ఏంది నిలబడి అట్లా చూస్తూ ఉండిపోయావు? ఏంటిది? ఇంటికి తీసుకొచ్చానన్నావు, ఇక్కడ చూస్తే ఇదేదో మ్యూజియం లాగానో కార్ఖానా లాగానో ఉంది. ఏయ్, అవును మరి. ఈ వెహికల్స్ ఏంటి, ఈ సరంజామా ఏంటి, అన్నిటి మీద కనకరత్నం గారి ఆర్థిక సహాయంతో అని ఈ స్టిక్కర్లేంటి? అవన్నీ అమ్మకాడ బండ్ల కోసం లోన్ తీసుకొని డబ్బులు కట్టిన వాళ్ళ బండ్లు సీజ్ చేసి తీసుకొచ్చి పడేస్తారనమాట. మళ్ళీ డబ్బులు కట్టి తీసుకుపోతా ఉంటారు. ఇంకా చాలా ఉండేవి, ఇప్పుడు పర్లేదు, తగ్గినాయి. చూస్తుంటే ఈ లెక్కన నెల్లూరు మొత్తం మీ తాకట్లోనే ఉన్నట్టుంది. చాలు చాలులే, పద. అమ్మగారినంటే చాలు, వెంటనే సపోర్ట్ చేసుకుంటూ వచ్చేస్తారు. మా అమ్మ మరి. ఏం చేస్తాం, మా అత్తగారు కూడా కదా. మరి మన గాలి మనమే తీసుకుంటేట. రా పోదాం. ఏం మళ్ళీ ఆగిపోయావు? ఇదేంటి పావలా నిలయం? అదా, ముందు మా అవ్వ వడ్డీ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు పావలా వడ్డీకి వ్యాపారం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఈ ఇంటి పేరు పావలా ఇల్లే. అందుకని ఈ ఇంటి పేరు పావలా నిలయం అని పెట్టేశారు. ఈ చుట్టుపక్కల ఎవరైనా పావలా నిలయం అని అడిగితే చాలు, మన ఇల్లు చూపించేస్తారు. బాగుంది, పద రా. నువ్వు వేడే ఉండు, మా నాన్నకి సర్ప్రైజ్ ఇద్దాం. అక్కడ ఉండు, తక్కువ. మిస్టర్ నరసింహ. ఎవడురా నా కొడుకు పేరు పెట్టి పిలిచేదే? నీ కొడుకునే. ఏంద్రా బయట నిలబడి అప్పుల కోసం వచ్చినోడు మాదిరి ఆడుండరుస్తా ఉండవు? రా లోపలికి. రానైనా చెప్తా. వదినేదే ఉండది. వదిన కూడా రమ్మను. దేనికిరా? రమ్మని చెప్తా. మా లక్కమాంబా. ఏంటి మామా? నీ మరిది రమ్మంటా ఉన్నాడు చూడు. ఏమంటా? పోయి అడుగుదాం రా. ఏమిరా? మీరిద్దరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలనా? దేనికి? అరే, కళ్ళు మూసుకోమని చెప్తా ఉంటే. ఏంద్రా, నీ బర్త్డేకి మాకేమన్నా గిఫ్ట్లు తెచ్చినావా? మామూలు గిఫ్ట్ కాదు, ఆ గిఫ్ట్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. అవునా? ఏదిరా? అదేనా? నీకెప్పుడు అదే గోల.
అది తప్ప ప్రపంచంలో ఇంకా వేరే గిఫ్టే లేదా? ఏం చేసేది, నా కెపాసిటీకి అదే పెద్ద గిఫ్ట్ మరి. అది కాదు, అంతకన్నా పెద్ద గిఫ్ట్. అంతకంటే పెద్ద గిఫ్టా? ఏందబ్బదే? అరే నువ్వు ఊరికే సోదేస్తావేంది? కళ్ళు మూసుకో. మామో కళ్ళు మూసుకో. నాకు కూడా గిఫ్ట్ ఏందో చూడాలని చాలా ఉబలాటంగా ఉండదు. సరే సరే. రెడీయా నాయనా? ఏంద్రా తెరిచేదా కళ్ళు? నేను 1 2 3 చెప్తా. చెప్పు చెప్పు. 3 2 1. అమ్మా గీత, ఒరేయ్ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. రకమమ్మ ఎవరో తెలుసా? ఏంది కరెంట్ షాక్ కొట్టిన కాకి మాదిరి అట్నే ఉండిపోయినావు. మేలు చూడు. గిఫ్ట్ అన్నాడు, ఇంత పెద్ద షాక్ అనుకోలా. నా కాళ్ళు చేతులు ఆటల్లా. కాళ్ళు చేతులు ఆడట్లేదంటే అట్టా? నీ తోడుకోళ్ళు వచ్చింది, పోయి హారత పట్టరాపో. అయ్యో అదంతా వద్దు. నా కోడలు మొట్టమొదటిసారిగా నా ఇంట్లో అడుగు పెట్టబోతా ఉంది. సాధారణంగా రావచ్చునా? హారత్తోటే లోపలికి రావాలా. నువ్వు పోయి హారత పట్టరాపో. ఉండు, నేను హారత ఇస్తాను. మామో మగోడివి, నువ్వేం హారతిచ్చేది? నేనుండాను కదా. న్యాయంగా అయితే మీ అత్తుండి హారతిచ్చి లోపలికి తీసుకురావాలా. నేనేం చేసేది? ఇప్పటికి అది కుదరదు కాబట్టి మీ అత్త బదులుగా నేనే. ఇదిగో, నేను మీ అత్త ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా చెరిసగం కదా. అందుకని నేను హారతి ఇస్తే మీ అత్త కూడా సగం హారతి ఇచ్చేసినట్టే. ఇటీ లక్క బయట పారిపోసిరాపో. అట్నే మావా. అమ్మా ఇద్దరు కుడికాలు లోపల పెట్టి రండి. కూసమ్మి, ఇగో ఎడగొట్టు. నేను కట్టను. ఇప్పుడు నువ్వు కడతావా లేదా? నేను కట్టను. కట్టు చెప్తా. నేను కట్టను అంటున్నాను కదా. ఇగో ఇప్పుడు నువ్వు కట్టకపోయావంటే తిండి తిప్పలు మానేసి నిరాహార దీక్ష చేసి చచ్చిపోతా. చెప్తా ఉండా. హే పిచ్చి, తిండి మానేస్తా అంటావేంటి? మరి ఇంకేం చేసేది? కట్టు అమ్మే, ప్లీజ్ అమ్మే, కట్టమ్మే, కట్టు. కట్టమ్మే. మా అమ్మ అప్పని తలుచుకుంటే నాకు భయంగా ఉండదు. నేను కట్టను. ప్లీజ్ అమ్మి, ప్లీజ్ అమ్మి, కట్టమ్మి, ప్లీజ్ అమ్మి. ఇగో చెప్తున్నా, నువ్వు కట్టకపోతే నేను చచ్చిపోతా. కట్టమ్మి, ప్లీజ్ అమ్మి, నా కోసం కట్టమ్మి, ప్లీజ్. అమ్మయ్యా అమ్మి, థ్యాంక్స్ అమ్మి. ఇప్పుడు మనకి ఏ ఆటంకాలు లేవు. మన లాపోళ్ళు ఎవ్వరు లేరు. రే సారదే, బండి అక్కడ పార్క్ చేయి, మళ్ళీ మనం వెళ్ళాలి. నడు పూలు తీసుకుందాం.
ఏమయ్యా పూలివ్వు. ఏంది కనకం దర్గాకి తీసుకొచ్చావేంది? మో ఈ దర్గాలో ఏది కోరుకుంటే అది జరుగుద్దట. మన గోవిందం బాలాజీల పెళ్లిళ్ళో నేననుకున్నట్టు జరగాలని, వాళ్ళ జీవితాలు బాగుండాలని కోరుకునే దానికి వచ్చిండా. సార్ డబ్బులు. గౌతమికి గోవింద్కి ఏ ఆటంకం లేకుండా సవ్యంగా పెళ్లి జరిగిపోవాలని కోరుకుని మొక్కుకోవాలా. ఆ బాలాజీ కూడా పెళ్లి సంబంధం చూస్తుంటే ఇద్దరికి వెళ్ళి ఒకేసారి మొక్కునేదానివి. ఇప్పుడు మాత్రం ఏమైందన్నా, ఆడపెళ్లి గురించి మొక్కుకునే వెళ్తాం కదా, పెళ్ళెవరనేది మనమే నిర్ణయించాలి. అది నిజమేలే.